కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి చోరీకి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. శ్రీవారి హుండీలోని నగదు దొంగిలించి వెళ్తున్న వ్యక్తి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టిన విజిలెన్స్ అధికారులు అదే రోజు సాయంత్రం దొంగను పట్టుకున్నారు. దొంగను అదుపులోకి తీసుకున్న అధికారులు అతడి నుంచి 15,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్వామివారి భక్తులను షాక్ కి గురిచేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ రేహానా. అంటే తిరుమలలో అయితే మాత్రం ఒక దొంగతనం అయితే జరిగింది. ఇది కూడా ఆలస్యంగా అయితే మాత్రం వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ఈ రోజు అయితే పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. శనివారం అయితే మాత్రం తమిళనాడుకి చెందినటువంటి ఒక భక్తుడు శ్రీవారి దర్శనానికి వచ్చి ఆలయం లోపల హుండీలో ఉన్నటువంటి కొంత నగదైతే మాత్రం దొంగతనం అయితే చేశారు. ఇది కూడా కాసేపటి క్రితం ఒక సర్వేలెన్స్ కెమెరాలో కూడా గుర్తించినటువంటి ఒక విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం అతన్ని మాత్రం తమిళనాడుకి వెళ్ళేసి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా తిరుమలకి తీసుకొచ్చి అతని దగ్గర కూడా 15,000 నగదు కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. సో ఈ యొక్క ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఈ తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా ఇటువంటి ఘటనలు అయితే మాత్రం రేర్ గా మాత్రం జరుగుతూ ఉంటాయి. ఇటువంటిది అంటే ఎప్పుడు కూడా శ్రీవారి ఆలయం ఎప్పుడు సీసీ కెమెరా నిఘాలో మాత్రం ఉంటుంది. దీనికి విజిలెన్స్ అధికారులు అలాగే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండటంతో పాటుగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడైతే మాత్రం ఈజీగా అయితే ఒక తిరుమల శ్రీవారి ఆలయం లోపల ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి హుండీలో అయితే మాత్రం ఒక చోరీ చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుని ఇది పోలీసులు కూడా ఈ యొక్క వివరాలు కూడా గోప్యంగా అయితే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది ఒక సెన్సిటివ్ గా సంబంధించినటువంటి విషయం. ఇటువంటివి బయట పెడితే మాత్రం హిందూ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అలాగే తిరుమలలో ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా దీనికి సహకరిస్తుంది అనేసి కూడా ఒక సోషల్ మీడియాలో కానీ బయటంతా కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది అనే విధంగా కూడా దీన్ని బయట అయితే ఇప్పటి వరకు అయితే బయటపట్టలేదు అధికారులు అయితే మాత్రం. ఇక ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఒక నేరస్తును కూడా అరెస్ట్ చేసి మీడియా ముందుకైతే పెట్టారు. కాకపోతే దీనికి సంబంధించి అయితే మాత్రం ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా హైడ్ చేసి తనకి అంటే మీడియాకు కూడా అతను అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని కూడా చూపించకుండా అతను చేసినటువంటి పనిని అలాగే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ మాత్రమే మీడియాకి అయితే ఇచ్చారు. దీని తర్వాత ఇటువంటి ఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కూడా సెక్యూరిటీ పరంగా టైట్ చేసి ఇటువంటి ఘటనలు చేయకుండా ఉంటామనేసి కూడా ఆలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆపరేటర్లు కానీ సెక్యూరిటీ పరంగా కూడా ఇప్పుడే విజిలెన్స్ అధికారులు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి ఘటనలు అయితే మాత్రం తిరుమలలో అయితే చాలా అరుదుగా కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి అరుదైనటువంటి ఘటనలో కూడా ఇదొకటి అనేసి కూడా చెప్పుకోవాలి. ఇక దాదాపుగా అయితే మాత్రం తిరుమల ఆలయంలోకి ఎప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా సెల్ ఫోన్లు అయితే తీసుకెళ్లిపోవడం ఇటువంటి మాత్రమే ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంతో సెక్యూరిటీ పరంగా అంటే 3 అంచెల భద్రత ఉన్నటువంటి శ్రీవారి ఆలయంలోనే హుండీని దొంగతనం చేసినటువంటి ఒక గనుడైతే మాత్రం తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. శనివారం అయితే శ్రీవారిని దర్శించుకొని ఆ రోజే తన సొంతూరు కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇక సీసీ కెమెరాల్లో గుర్తించినటువంటి తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి ఎన్ని గంటలకి ఆలయంలోకి వచ్చారు, ఏ దర్శనానికి అయితే వచ్చారనేసి కూడా గుర్తించి వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ తో పాటుగా తనని తమిళనాడుకి వెళ్ళేసి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి 15,000 రూపాయల డబ్బులు కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. మరొకసారి ఇతని పైన పాత రికార్డులు ఏమైనా ఉన్నాయా, ఇతనికి సంబంధించినటువంటి ఏదైనా నేర చరిత్ర ఏమైనా ఉందా అనేసి కూడా ఇప్పటికే పరిశీలన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అతను ఒక్కడే చేశారా, అతనితో పాటుగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకి సంబంధించినటువంటి ఇటువంటి ఘటనలు అయితే మాత్రం ప్రజలకి తెలియకుండా ఉండడమే మంచిదిగా ఉంటుంది అనేసి కూడా ఇలాంటి విషయాలు కూడా ప్రెస్ మీట్లు ఇట్లాంటివి అంతా కూడా పెట్టలేదు అనేసి పోలీసులు అయితే చెప్పారు. ఆఫ్ ద రికార్డ్ లో అయితే మాత్రమే తన గురించి కొన్ని వివరాలు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమల ఆలయం లోపల ఉన్నటువంటి సర్వేలెన్స్ కెమెరాలు అన్ని కూడా పనిచేస్తున్నాయి. దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా తన అప్పుడు గమనించకపోవడంతోనే ఇటువంటి తప్పిదం జరిగింది అనేసి ఒక సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కూడా తెలిపారు. సో ఇటువంటి ఘటనలో కూడా ఆ రోజే అయితే మాత్రం దాన్ని గుర్తించింది. శనివారం రోజే గుర్తించి ఆ రోజే
పోలీసులు కూడా రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ కూడా చేశాము అనేసి కూడా తెలిపారు. సో ఆలయం లోపల ఎలాంటి కార్యక్రమాలు ఇటువంటి అనధికారికంగా కూడా జరిగేటువంటివి ఏవైనా ఉన్నా సరే మా దృష్టికి అయితే వస్తుంటాయి. కాకపోతే ఇవంతా కూడా భక్తులైతే మాత్రం మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి ఘటనలు అయితే ఉంటాయి కాబట్టి దీన్ని ఇప్పటి వరకు కూడా హైడ్ చేస్తున్నాం అనేసి కూడా చెప్పారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం అతన్ని దర్యాప్తు చేసిన తర్వాత ఇతనికి నేర చరిత్ర ఉందా, ఇటువంటి ఘటనలు ఇంతకు ముందుగా చేశారా అన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని తన మీద కేసులు కూడా పెట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అనేసి కూడా పోలీసులు అయితే చెప్పారు. ఇప్పటికే ఒక నిందితులను కూడా 2 టౌన్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రస్తుతం అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక నిందితులను అయితే మాత్రం విచారణ అయితే జరుపుతున్నారు. అతని నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేస్తామనేసి కూడా చెప్పారు. ఈ యొక్క ఘటన 2 రోజుల క్రితం జరిగింది కాబట్టి అంతకు ముందుగా కూడా ఇటువంటివి ఏమైనా జరిగాయా అనేది కూడా ఆలోచిస్తున్నారు. అతను ఒకడగానే తిరుమలకు వచ్చారా, శ్రీవారి దర్శనం పేరు మీదుగా ఇటువంటి ఘటనలు చేయడానికే వస్తున్నారా అనేసి కూడా అనేక కోణాలు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇటువంటి ఘటనలు అయితే మరొకసారి పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామనేసి సెక్యూరిటీ సిబ్బంది అలాగే విజిలెన్స్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే గుర్తించి కూడా విజిలెన్స్ అధికారులకి అలాగే పోలీసులకు కూడా సమాచారం అందిస్తామనేసి కూడా సెక్యూరిటీ గార్డ్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెహానా.